ఇక్కడ మీ ఎమ్మెల్సీని పంపించండి, సమస్యలు తెలుసుకోండి సార్. ఏదో వచ్చామా రాత్రిలో చిత్తూరులో నాకు వచ్చామా కార్పొరేషన్ ఇప్పుడు ఎంతసేపు 7 గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ లో నిలబడి జిందాబాద్ 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 చూడాలి 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 కావాలి జిందాబాద్ 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 దయచేసి జస్ట్ మేము వెళ్ళి మొత్తం 54 ఉన్నాయి సార్. 54 మంది 54 మంది అందరూ వస్తారా సార్? పనులకు వెళ్ళారా సార్? స్టేషన్ లో తీసుకున్నాం చూసి చూడాలి 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 కావాలి కావాలి చూడాలి 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 కావాలి కావాలి జిందాబాద్ 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 కావాలి 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 చూడాలి చూడాలి. ఒక్కసారి నేను ఇప్పటికి చాలా సార్లు వచ్చాను సార్. కమిషనర్ దగ్గరికి వచ్చాను, లేరు. ఎంత ఉన్న 10 మంది అని వాళ్ళకి బాధలు తెలియదు సార్. 5 మంది వెళ్తే వీళ్ళకేమో ప్రాబ్లం అని అనుకుంటారు. మా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం, మేమేం చెయ్యం. మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇప్పుడు కనీసం ఇప్పుడు చాలా సార్లు వచ్చాం. మా రిక్వెస్ట్ అది నేను ఒక విషయం చెప్పేది, ఇప్పటికి మేము ఎంతో మంది సప్లై ఒక్కొక్క డివిజన్ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం. మా బాధ ఒక్క గొంతే వినోదం గొంతే చెప్తాం. చూడాలి చూడాలి పోతుంది సార్. అదే చెప్తున్నా, ఏదైనా ప్రాణి ఉండదు సార్ వాళ్ళనేది మీరు కోతులతో అయినా కుక్కలతో అయినా పందులతో లేదు లేదు. ఇప్పుడు నీ సమస్య నా సమస్య అట్లా నువ్వు అనుకో. నా ఇంటికి అక్కడ అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తే మన హెల్త్ ఆఫీసర్ కలవమంటారు. హెల్త్ ఆఫీసర్ కలిస్తే ఏమో శానిటరీ ఇన్స్పెక్టర్. ప్రతి ఏరియాలో పందులు ఎక్కువ ఉన్నాయి. అన్ని డివిజన్లు ఉన్నాయి సార్. 19వ డివిజన్, 20వ డివిజన్, 21వ డివిజన్ మొత్తం పందులు. అసలు ఇదిగోండి చూడండి పందులు పిల్లలు అసలు ఎట్లా కరుస్తున్నాయండి. అది చూడండి. నారాయణ గారే, కమిషనర్ గారు నారాయణ గారే, ఇంకా ఎమ్మెల్యేలైనా నారాయణ గారే తెలుసుంటది. ఆ కుక్క కరుస్తారు సార్. ఏదో చెప్పడం అని కాదు సార్, నా రిక్వెస్ట్ అది కాదు. ఎంతో మంది సఫర్ అవుతున్నాం. సాహిబ్ గారు ఎక్కడున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళు 10 మంది దాకా వచ్చారు, దృష్టి పెట్టండి. ఓకే. అయితే మన చంద్రబాబు నాయుడు గారు దోమల మీద దండయాత్ర అన్నారు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం దోమల దండయాత్ర చేస్తున్న ప్రజల మీద. కమిషనర్ గారిని కలుద్దామంటే ఇక్కడ ఎప్పుడు కమిషనర్ గారు ఉంటారో మాకు తెలియదు సార్. దీనికి ఒక్కదానికే పరిమితి కాకుండా కనీసం దోమలు లేకుండా చేయండి. పొగబండి ఇంతవరకు రాలేదు సార్. కాలువల్లో స్ప్రే చేసే వాళ్ళు రాలేదు. నేను చర్య తీసుకోండి సార్. ఏదో రిప్రజెంటేషన్ తీసుకున్నామని కాదు సార్, ప్లీజ్ రిక్వెస్ట్ అది మేము అడిగేది. అంటే ఇక్కడ సీరియస్ అంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి. మున్సిపాలిటీ తరఫున వచ్చి చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తానైతే దోమలపై దండయాత్ర అన్నాడో ఆ రోజు నుంచి దోమలు ప్రజలపై దండయాత్ర చేయడం స్టార్ట్ చేశాయి. మరి ఆ రోజు నుంచి ఎప్పుడైతే చెత్త అప్పటి వరకు నెల్లూరులో 60% ఉంటే ఇప్పుడు 100% కి చేరింది. వీళ్ళు ప్రకటనలకే తప్పితే పని చేసే పరిస్థితిలో ఈ రోజు నెల్లూరు మున్సిపాలిటీ కానీ మన గవర్నమెంట్ కానీ లేని పరిస్థితి. ఇది చాలా దౌర్భాగ్యం. ఎన్నోసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కార్యకర్తలు కానీ హెల్త్ ఆఫీసర్ కి ఫోన్ చేసి, అయ్యా మా వీధుల్లో కోతులు ఉన్నాయి, పిల్లల్ని
కరుస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ కనీసం స్పందించలేదు. మేయర్ దగ్గరికి వస్తామంటే మేయర్ గారు ఎప్పుడైతే నారాయణ వస్తారో అప్పుడు మాత్రమే కనిపించే పరిస్థితి నెల్లూరులో. కమిషనరు ఎవడు ఎప్పుడే ఉంటాడో తెలియదు. ఈ రోజు ఉన్న కమిషనర్ రేపు ఉండడు, రేపు ఉన్న కమిషనర్ ఎల్లుండి ఉండడు. ఏమయ్యా కమిషనర్కి ఏమో చెప్దాము అంటే అసలు ఎప్పుడు ఏ కమిషనర్ ఉంటాడో తెలియని పరిస్థితిలో నెల్లూరు మున్సిపాలిటీ ఉండడం. మంత్రి నారాయణ మున్సిపాలిటీ శాఖ మంత్రి అయ్యి ఉండి కూడా నెల్లూరుకి ఇంతటి దారుణం చేయడం. మీరు దయించి ఇప్పటికైనా నెల్లూరు ప్రజల గురించి ఆలోచించండి. చెత్త సీను మంచి సీను అని బోట్ల మీద బస్సుల మీద వేసుకోవడం కాదు నారాయణ గారు. చెత్త గవర్నమెంటా మంచి గవర్నమెంటా అన్నది మీరు ఆలోచించుకోవాలి. కనీసం జనాల గురించి ఆలోచించండి. మీ సొంత లాభాల కోసం సొంత ప్రచారాల కోసం ఆలోచించవద్దు. మేము అడిగేది ఒక్కటే, నెల్లూరులో దోవలు లేని నెల్లూరుని చూడాలి.